ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ విద్యోపాసన అగస్త్య మహర్షి, లోపాముద్రాదేవి. కన్నడ బ్రాహ్మణుడనైన శంకరభట్టు నుండి నేను వ్యయప్రయాసల కోర్చి ఎట్టకేలకు కృష్ణానదీ మధ్యలోని కురోపురమును చేరి దత్తావతారుడైన శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించుకొని సాష్టాంగపడి వారి అమూల్యవచనములను ప్రతిరోజు వినుచుంటిమి. మేము ప్రతిరోజు సాయంకాలము శ్రీపాదుల వారి అనుజ్ఞను గైకొని కృష్ణ ఏవలి ఒడ్డులకు వచ్చుచుంటిమి. తిరిగి ఉదయకాలమున అట్టడకు చేరుచుంటిమి. శ్రీ మహాగురువుల ప్రసాద రూపముగా నవ్య నూతన యోగ విశేషములను, అనేక దివ్య రహస్యములను తెలుసుకొనుచూ ఉంటిమి. నేను శ్రీదేవి తత్వము దశమహావిద్యారూపముగా ఉపాసింపబడునని విని ఉంటిని. శ్రీచరుణులను దశమహావిద్యాస్వరూపమును ఎరిగించమని వేడి ఉంటిని. శ్రీ గురు సార్వభౌములిట్లు వివరించిరి. నాయనలారా, శ్రీ విద్యోపాసనము అత్యంత శ్రేష్టమైనది. పూర్వకాలమున హయగ్రీవుని కృప వలన అగస్త్యుడు శ్రీ విద్యను గ్రహించెను. అతడు దానిని తన సహధర్మచారిణి అయిన లోపాముద్రాదేవికి తెలిపి ఉండెను. శ్రీ లోపాముద్రాదేవికి శ్రీ విద్యకు సంబంధించిన అంతరార్థములను అగస్త్యులకు తెలిపి ఉండెను. ఒక విధముగా లోపాముద్రాదేవికి అగస్త్యుడు గురువాయెను. మరి ఒక విధంగా అగస్త్యులకు లోపాముద్రాదేవి గురువాయెను. ఇది కడుంగడు విచిత్రము. అగస్త్యుని తపశ్శక్తి మూలముననే విదర్భరాజునకు కుమార్తె జన్మించెను. ఆమెకు లోపాముద్ర అని పేరిడిది. అగస్త్యుడు ఆమెను వివాహమాడగోరెను. విదర్భరాజునకు సంకట పరిస్థితి ఎదురాయెను. కన్యను ఈయనని అన్నచో ఆ ముదుసుని తపస్సు శపించునేమో అని భయపడెను. ఈడు జోడు ఏమాత్రము లేని ఈ వివాహమును జరుపుటయా మానుటయా అని అతడు ఒక రకమైన విచికిత్సకు లోనాయెను. రాజు తన కుమార్తెను సంప్రదించగా ఆమె తాను అగస్త్య మహర్షి కొరకే జన్మించితుననియు ఆయననే వివాహమాడిదననియు స్పష్టముగా చెప్పెను. వివాహమైన పిదప నారచీరడును ధరించి ఆ రాచకన్యక తన భర్తతో పాటు తపోభూములకు వెడలెను. లోపముద్రాదేవికి శ్రీ విద్యను అగస్త్యుడు బోధించెను. కొంతకాలమైన తదుపరి అతడు ఆమెను పొందగోరెను. అంతటా ఆమె అగస్త్యునితో, నాథ, లలితారూపమును ఉపాసించి నేను లలితాస్వరూపిణి అయితిని. మీరు శివస్వరూపులైన ఎడల కానీ మీతో పొందు జరగని పని అని చెప్పాను. అగస్త్యుడు ఘోరమైన తపస్సు చేసి శివస్వరూపుడాయెను. అంతటా ఆమె పొందును కోరగా ఆమె, నాథ, నేను రాజకుటుంబమును జన్మించి తిని క్షత్రియోచితములైన విలువైన ఆభరణములు, పట్టుపుట్టములు, సమస్త విధములైన భోగభాగ్యములు కలిగిన కానీ మీతో పొందు నాకు అసాధ్యము. కావున నేను చెప్పిన వస్తు సంచయము జరిగిన కానీ సంసార సౌఖ్యమును నాతో అనుభవించుట ధర్మయుక్తము కాదు. అంతేకాదు, మీరు కూడా పట్టుపుట్టములు, దివ్యాభరణములు, సమస్త సుగంధ ద్రవ్యములు వీటిని ధరించి కానీ నాతో పొందుకోరుట యుక్తమని చెప్పాను. విశేష ధన సంచయము నిమిత్తం అతడు ఇల్వనుడను రాక్షసుడి కడకు పోయి అతని సోదరుడైన వాతాపిని మాయోపాయము చేత జీర్ణము చేసుకొని ఆ రాక్షసుని వద్ద నుండి విశేష ధనమును పొంది తన భార్య కోరికను తీర్చి యోగ్యమైన సంతానమును పొందెను.
ఇల్వలుడు వాతాపియు ఇద్దరూ రాక్షస సోదరులు. వాతాపి మేకరూపమును ధరించును. ఇల్వలుడు ఆ మేకను వధించి వచ్చిన అతిథికి భోజనం అందుడును. భోజనమైన పిదప ఇల్వలుడు వాతాపి బయటకు రా అని పిలుచును. అతడు అతిథి పొట్టను చీల్చుకొని బయటకు వచ్చును. చనిపోయిన అతిథి నరమాంసమును తిరిగి ఇద్దరు రాక్షసులు ఆహారముగా గైకొందురు. అగస్త్యుడు మేకమాంసమును తిరిగిన పిదప ఇల్వలుడు వాతాపి బయటకు రమ్మని పిలిచెను. అయితే అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనడు. అగస్త్యుడి సంకల్పం మేరకు వాతాపి అగస్త్యుడి కడుపులోనే జీర్ణమైపోయాను. తాను ఇచ్చిన మాట ప్రకారము అగస్త్యునకు ఇల్వలుడు విశేషమైన ధనరాశులను ఇచ్చెను. లోకులందరికీ వాతాపి ఇల్వలుల బాధ తప్పింది. ఆ అగస్త్యుడు ఒక పరి సప్త సముద్రములందరి నీటిని తన కమండలములోనికి ఆకర్షించి త్రాగివేయించెను. ఆ అగస్త్య మహర్షియే వింధ్యాచల పర్వతము యొక్క గర్వమును అణచెను. దక్షిణ దేశమున నేటికిని అగస్త్య మహర్షి మహాసిద్ధరూపమున ఉన్నాడు. అతడే అరవ భాషను కనుగొనెను. అగస్త్య మహర్షి అనేక చోట్ల ఆలయములను నిర్మించెను. నేను కల్కి భగవానుని అవతారమునకు వచ్చినప్పుడు పరశురాముని వలనే అగస్త్యుడు కూడా ఒక గురువుగా ఉండును అని శ్రీపాద శ్రీవల్లభులు ఆ రోజునకు తన అనుగ్రహ భాషణమును ముగించాను. యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.